నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 34 వర్స్ 10. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 34 వర్స్ 10. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. బిహోల్డ్ ఐ విల్ డూ మార్వల్స్. ఇదిగో నేను అద్భుతములు చేసేదను. దీనికి అడ్జెక్టివ్ ఒకటి ఉంది, అదేంటంటే ఇదిగో. ఇదిగో అంటే అర్థం ఏంటి? ఇదిగో ఒకసారి ఇటు చూడండి. అందరు చూశారు, నాకు తెలిసి చూస్తారని. ఇదిగో ఈజ్ ఎ వర్డ్, బిహోల్డ్ ఈజ్ ఎ వర్డ్ దట్ కాల్స్ అపాన్ యువర్ అటెన్షన్ వెన్ వీఆర్ నాట్ ఇన్ అటెన్షన్. మనము ఏకాగ్రతతో లేనప్పుడు మన ఏకాగ్రతను కేంద్రీకరింపు చేయటానికి సాధారణంగా భాషలో వాడే పదం ఏంటంటే బిహోల్డ్, ఇదిగో అనేది. అది బైబిల్లో తరచూ మనకు కనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేటెంట్ వర్డ్స్ ఉంటాయి. మోషేకి కూడా కొన్ని పేటెంట్స్ వర్డ్స్ ఉన్నాయి. అలాంటి దాంట్లో కొన్ని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇదిగో ఏంటి ప్రభువా అంటే, నేను నీతో ఒక నిబంధన చేస్తున్నా. ఐ వాంట్ టు మేక్ ఎ కవెనెంట్ విత్ యూ. నిబంధన. ఇందాక చేసిన నిబంధనలు ఏమయ్యాయి? మరి పగిలిపోయాయి. ఎందుకు పగిలిపోయాయి? 32వ అధ్యాయంలో పాపం చేశారుగా. ఏం పాపం చేశారు? చేయకూడదు చేసేసారు. ఇంక చేసిన తర్వాత ఏం చేశారంటే ఏం మాట్లాడతాము? అందుకనే అక్కడ జరిగిన తీవ్రమైన పరిణామాలు మనకు తెలుసు. కనుక దేవుడు ఇప్పుడు ఏం చేయాలని కోరుతున్నాడంటే తిరిగి కొత్త నిబంధన తీసుకురావాలని కోరుతున్నాడు. కనుక ఇప్పుడు కొత్త నిబంధన తీసుకురావటానికి, లేదా వారిలోనే ఇంకొక నిబంధన, వేరే నిబంధన తీసుకురావటానికి 34వ అధ్యాయం 1వ వచనములో, మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలు చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను. కనుక మొదటి నిబంధన ఏమైంది? మోషే పగలగొట్టిన దాన్ని బట్టి అది పగిలిపోయింది. అందుకే ఇప్పుడు కొత్త నిబంధన. ఇదిగో నేను నూతన నిబంధన, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే ఒక నిబంధన చేయించున్నాను. ఆ నిబంధన వ్రాయడంతో ఆరంభమవుతుంది. బైబిల్లో వ్రాయబడినది కనీసం 5 విషయాలు మనం చూస్తాం. హ్యాండ్ రైటింగ్ మెన్షన్ ఇన్ ద స్క్రిప్చర్స్. బైబిల్లో వ్రాయబడినవి 5 సందర్భాలు కనిపిస్తాయి. మొదటిది ఇక్కడే అనుకుంటా, రైటింగ్ ఆన్ ద టాబ్లెట్, లేదా రాతి మీద వ్రాయట. 34:1 ఉంది, 34:20 ఆ మాట మనం గమనించవచ్చు. కొన్ని సందర్భాల్లో 28లో కూడా చెప్పబడింది. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. కనుక మొదటి హ్యాండ్ రైటింగ్ బహుశా నాకు తెలిసి ఈ పలకల మీద దేవుని యొక్క వాక్యము. ఈ నిబంధనతో వ్రాత ఆరంభమవుతుంది. రెండోది పాత నిబంధనలో దానియేలు 4:4లో హ్యాండ్ రైటింగ్ ఆన్ ద వాల్, గోడ మీద చేవ్రాత మనకు కనిపిస్తుంది. మూడవ వ్రాత మత్తయి సువార్త 27వ అధ్యాయం 37వ వచనములో ఆ శిలువ మీద నజరేయుడైన యేసు యూదులకు రాజు అని వారు రాసినట్లు వాక్యం ద్వారా అర్థమవుతుంది. 4వ వ్రాత యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనంలో పాపములో పట్టబడిన స్త్రీని అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభువుని వారు ఉద్దేశించి అన్నారు, ఈమె పాపంలో దొరికింది, తీసుకుని వచ్చిన మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చావగొట్టాలి కదా, కనుక మీరేం చెప్తారండి అన్నారు. చావగొట్టేయండి, కానీ ఒక క్లాస్ ఏంటంటే ఎవరు పాపం లేదో వాళ్ళ రాళ్ళు తీసుకోండి అన్నారు. కనుక బైబిల్లో రాయబడిన మాట ప్రకారము అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన నేల మీద ఏదో రాయిచుండెను అనే మాట ప్రస్తావనకి తీసుకురాబడింది. కనుక ఆ 5వది ఆఖరిది అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో అన్నాడు, ఉదయమనే పలకల మీద వ్రాయిట, రైటింగ్ ఆన్ ద టాబ్లెట్స్ ఆఫ్ ద హార్ట్. కనుక స్టార్టెడ్ ద హ్యాండ్ రైటింగ్ ఆన్ ద టాబ్లెట్స్ ఆఫ్ స్టోన్ అండ్ ఎండెడ్ ద హ్యాండ్ రైటింగ్ ఆన్ ద టాబ్లెట్స్ ఆఫ్ ద హార్ట్. రాతి పలకల మీద వాక్యం రాయబడడం ఆరంభించబడింది. హృదయం అనే పలకల మీద వాక్యం రాయబడటంతో ముగించబడింది. కనుక నిబంధనలో
ఈ వాక్యము వ్రాయబడ్డ చాలా ప్రాముఖ్యమైన భాగం. కనుక దేవుడు అద్భుతాలు చేస్తాను మీ మధ్యలో అన్నాడు. ఐ విల్ డూ మార్వల్స్. ఏం అద్భుతాలు ఎన్ని చేశాడు? ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర అంతట్లో నాకు తెలిసి వ్రాయబడిన అద్భుతాలు 50 మిరకల్స్ అండ్ వండర్స్ ఆర్ డాక్యుమెంటెడ్ ఇన్ రిలేషన్ టు ద హిస్టరీ ఆఫ్ ద ఇజ్రాయెల్. 50 అద్భుతాలు దాంట్లో చేశాడు. అది 34వ అధ్యాయం దాకా కొన్ని చేశాడు, ఆ తర్వాత కొన్ని చేశాడు. ఇప్పుడు మీరు అనుమతిస్తే నేను ఒక 5 విషయాలు మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. బిహోల్డ్ ఐ విల్ డూ మార్వల్స్. నేను మీ మధ్య అద్భుతాలు చేస్తా. ఏం అద్భుతాలు చేశాడు? ఈ వాక్యము తర్వాత చేయబడిన అద్భుతాలు ఒక 5 మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మనందరికి పరిచయమైన మాటలే. నిర్గమకాండము మన్నించండి, సంఖ్యాకాండము నంబర్స్ 21, సంఖ్యాకాండము 21వ అధ్యాయం 9వ వచనం. నంబర్స్ చాప్టర్ 21 వర్స్ 9. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు చూచిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికెను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మిరకల్స్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ రిలేషన్ టు ద లైవ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో దేవుడు చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చినాం. ఇశ్రాయేల్ అరణ్యంలో సాగిపోతున్నారు. వాళ్ళకి సాధారణంగా ఎక్కువ మాట్లాడడం అలవాటు, నోరు మన మాదిరే వాళ్ళకు కూడా ఎక్కువగా ఉంది. కొద్దిగా తగ్గింటే బహుశా వాళ్ళు బాగుండేవాళ్ళు, చాలామంది అరణ్యంలో రాలిపోకుండా ఉండేవాళ్ళేమో. కనుక మనకి ఎక్కువ ఎట్లా ఉంటుందంటే యేసుప్రభువుకు మనకి తేడా ఏంటంటే యేసుప్రభు హీ హ్యాస్ డన్ మోర్ వర్క్స్ దాన్ టీచింగ్. ఆయన చెప్పడం కంటే ఎక్కువ పని చేసాడు. మనం ఏంటంటే వీ స్పీక్ మచ్, డూ లెస్. అది మనకి యేసుప్రభువుకున్న మేజర్ డిఫరెన్స్. ఇంక చాలా డిఫరెన్స్లు ఉన్నాయిలే, దాంట్లో ఒకటి ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించును అని రాసినారు. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏం రాయొచ్చు? మనం బోధించుటకును చేయటానికి అసలే ఆరంభించలేదు. కనుక ఇప్పుడు వాళ్ళకున్న ఏంటంటే వాళ్ళు సనగడం ఆరంభించినారు. కనుక ఇప్పుడు వారి మధ్యలోనికి తాపకరమైన సర్పాలు వచ్చినట్లు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మాకు ఆహారం లేదు, నీళ్ళు లేదు, మమ్మల్ని ఎక్కడ తీసుకొని వచ్చినా ఐగుప్తులో సమాధుల ఇంత దూరం తీసుకురావాలన్నా ఐగుప్తు పిరమిడ్స్కి ఫేమస్ అని నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు చదువుకున్నట్టున్నావు, అందుకే తిరిగి అటు చేసి ఇటు చేసి ఇక్కడికే తీసుకొని వచ్చినాను. మెంటల్ గేమ్ ఆడుతున్నారు మోషే మీద వీళ్ళు. కానీ మెంటల్ గేమ్ ఆడేది ఇప్పుడు కాదు, అప్పుడు నుండే ఆడుతున్నారు. మోషే లాంటి వాళ్ళు వీళ్ళు మెంటల్ గేమ్ ఆడుతుంటే మోషే అనుకున్నాడు అసలు మీరెంత ఏం కథ, మీ సంగతి ఏంటి అని ఒకేసారి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ఆరంభించినారు. ప్రభువా వీళ్ళంతా మెంటల్ గేమ్ ఆడుతున్నారు, మరి ఏం చేయమంటారు? నాకు మెంటల్ వచ్చేటట్లుంది వీళ్ళందరినీ వదిలేస్తే. కనుక ఏం చేయమంటున్నా, ఇదిగో ఇతర సర్పం ఒకటి చేయించు, ఒక స్తంభం మీద దాని నుంచు, ఎవరికైతే తాపకరమైన సర్పం కరిచిందో వాళ్ళ ఇత్తడి సర్పం వైపు చూస్తే వారు చావకుండా బ్రతుకుతారు అన్నారు. ఈ మాట వచ్చి మోషే పాలెంలో చెప్పాడు. ఎవరికైతే తాపకరమైన సర్పాలు గడిచినాయో వాళ్ళంతా బాధపడాల్సిన అవసరం లేదు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు, తర్వాత యాంటీవినమ్ తీసుకోవాల్సిన పని లేదు, మీరు కేవలం ఇత్తడి సర్పం వైపు చూస్తే చాలు మీరు బ్రతుకుతారని చెప్తే కొంతమంది చదువుకున్న వాళ్ళు సిటీ డ్వెల్లర్స్ వీళ్ళు అనుకున్నారు మోషే గారు చదివి ఆయనకి ఎక్కువైపోయింది, తాపకరమైన సర్పాలు చూస్తే మనకెక్కిన విషయం ఎలాగబోద్ది, మనం ఏదైనా ఒక వర్క్ చేయాలి కదా, పోవాలంటే ఏం చేయకుండా ఎలాగబోద్ది అని అనుకున్నారు. కనుక ఎవరైతే అలాగ అనుకొని లాజిక్ రీజన్ ఇక్కడంతా పని చేయాలి కదా, పని చేయట్లేదని అనుకున్నారో వాళ్ళంతా విషయం ఎక్కువ ఎక్కేసి అక్కడే చచ్చిపోయారు. ఎవరైతే ఎలాగ చనిపోతున్నాం కదా, చనిపోయేటప్పుడు కనీసం విధేయతను చూపించి చనిపోదాం ఆ దేవుని సేవకునికి దేవుని వాక్యానికి అని అనుకొని ఆ ఇత్తడి సర్పం వైపు చూచారో వాళ్ళు బ్రతికారు. ఇది నాన్నదే ఇత్తడి సర్పము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్పబడినట్లు నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకొందును. పాత నిబంధనలో తాపకరమైన సర్పాల ద్వారా మనుషులు కరువుబడ్డారు. ఇప్పుడు కొత్త నిబంధనలో పాపం అనే తాపకరమైన సర్పాల ద్వారా ప్రతి మనుషుడు కరువుబడుతుండగా ఈ మనిషిని యొక్క విడుదల, విమోచన, పాపక్షమాపణ, మారు మనసు ఎక్కడి నుండి వస్తుంది? ఎవరి మనుషుని బాగు చేస్తారు? ఎవరి మనుషుడు ఆత్మీయంగా చావకుండా ఏదో చచ్చిన దుస్థితిలోని మనుషులు బయటికి ఎవరు తీసుకురాగలరు అని అంగలార్చుతుండగా దేవుడి కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని భూమి మీదకి పంపించినాడు. దేవుడు మానవుడిగా దిగి వచ్చాడు. దేవుడు మానవుడిగా పాపి దగ్గరికి వస్తుంటే ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే ఇదంతా ప్రాసెస్ బాగలేదని మనుషులే దేవుళ్ళు అవుతున్నారు. హౌ కెన్ మ్యాన్ బికమ్ గాడ్? మనుషుడు దేవుడు ఎలాగవుతున్నాడు? ఎలా కాగలడు? మనుషులు దేవుళ్ళు అవుతున్నారు, పేర్లకు పెట్టి పిలుచుకుంటున్నారు, పరిగణించబడుతున్నారు.
మనిషి దేవుడు కాలేడనే దేవుడు ఇక్కడికి వస్తే ఈ మనిషికి అతి తెలివి ఎక్కువ కదా. అందుకనే మనిషి ఏమనుకుంటున్నాడంటే, ప్రభా నువ్వు ఇక్కడికి వచ్చినావు, మరి నువ్వు దేవుడు అని అనుకుంటున్నారు, ప్రజలకు చాలామందికి తెలియట్లేదు, అందుకే లెట్ మీ ట్రై దట్ ఐ మై సెల్ఫ్ బికమ్ ఎ గాడ్. నేనే దేవుడైతే ఎంత బాగుంటుందని దేవుడుగా తమను తామే ప్రకటించుకుంటూ ఉన్నారు కొంతమంది. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని మానవాకారాన్ని భూమి మీదకి పంపించినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీదకి వెళ్ళాడు. మన పాపములన్నీ ఆయన భరించినాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కూడా దెబ్బలు. ఆ శిలువ మీద ఆయన వ్రేలాడుతూ రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా పాపులమైన మనము ఆ శిలువ దగ్గరికి వచ్చిన వెంటనే, శిలువను చూచిన వెంటనే విశ్వాసంతో శిలువ కార్యాన్ని మనం క్లెయిమ్ చేసిన వెంటనే క్షమాపణ పొంది బ్రతకగలుగుతూ ఉన్నాం. దేవుడు మానవుడయ్యాడు మన కొరకు. మనుషునికి మాత్రమే మనుషుని యొక్క బాధ తెలుస్తుంది, వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కొంతమంది బాగా డబ్బులు ఉన్నోళ్ళు, రిచ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే, మాకు మనుషులు వద్దులే అని కుక్కలను పెంచుకుంటున్నారు. దాన్ని పెట్ డాగ్స్ అనో, పెట్ అనిమల్ అనో, దానికి ఒక పెట్టు పేరు ఒకటి పెట్టుకుంటున్నారు. ఏదైనా టామీ అనో, బూనీనో ఏదో ఒకటి పెట్టుకుంటున్నారు. ఆ మధ్యలో ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ మీరు మా దగ్గరికి మీటింగ్కి రావాలా అని. ఏం మీటింగ్ బ్రదర్? యూత్ రిట్రీట్ అంటే, కాదు బ్రదర్ వేరే బర్త్డే అంటే కొడుకుదే కూతురుదే అని అన్నాను. ఏం చేస్తున్నారంటే, కాదు బ్రదర్ మా టామీది. టామీ అంటే ఎక్కడి నుంచి వచ్చాడు? మా కుక్క బ్రదర్ అన్న. అబ్బో, కుక్కకు బర్త్డేకి నన్ను పిలిచినారా? నా స్టాండర్డ్ ఎంత ఉందో చూడండి మీరు. నేను ఎంత గొప్ప ప్రీచర్ ఇప్పుడు మీకు అర్థమైంది. అలా చాలా ఆశ్చర్యకరం. కుక్కకు కూడా బర్త్డేలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకొక ఆయన ఫోన్ చేసినాడు ఇంతటితో ఆగిపోకుండా, బ్రదర్ మేము చాలా దుఃఖంలో ఉన్నాం బ్రదర్, మీరు వచ్చి మమ్మల్ని ఆదరించాలి బ్రదర్ అన్నాడు. ఓయమ్మో, అసలు ఆదరించాలంటే నాకు భయం వేస్తుంది. వచ్చి ఆదరించాలంటే ఏమైంది బ్రదర్, మీ అమ్మగారు లేదా నాన్నగారికి ఏమైనా ఇబ్బంది అయిందా, హాస్పిటల్లో ఉన్నారా? లేదు బ్రదర్, అయ్యో వాళ్ళు ఎప్పుడో చనిపోయారు బ్రదర్. మరి ఇంకేంటి బ్రదర్, మీకు బాగలేదా, సిస్టర్కి బాగలేదు, పిల్లలు బాగలేదు? కాదు బ్రదర్, అసలు చెప్పుకోలేంలే బ్రదర్ మా బాధ. అయ్యో బ్రదర్ ఏడుస్తారు. ఇంకెక్కువ మాట్లాడితే ఏడ్చేస్తాడేమో అని, బ్రదర్ కంటెంట్ ఏంటి బ్రదర్ చెప్పండి బ్రదర్ అంటే, మా కుక్క చనిపోయింది బ్రదర్. మరి నేనేం చేయాలి బ్రదర్ అంటే, భూస్థాపనకి రండి బ్రదర్. దట్ ఈజ్ మై స్టాండర్డ్. కుక్క బర్త్డేకి, కుక్క భూస్థాపనకి నన్ను పిలిస్తే నేను వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఏం వాక్యం చెప్పాలా? సహోదరులారా, మిమ్మల్ని మీరు ఆదరించుకోరండి. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఉండొద్దండి. ఈ కుక్క కూడా ఒక దినాన్ని లేస్తుంది అని వాక్యం చెప్పాలి. దే ఆర్ ప్లేయింగ్ విత్ ద స్పీకర్స్. వాళ్ళు కుక్క పెంచుకోవడం వాళ్ళ దాకా బాగుంది, కానీ స్పీకర్స్తో వాళ్ళు ప్లే చేస్తున్నారు. వెళ్ళి వాక్యం చెప్పాలంటే నేను అన్నాను, బ్రదర్ నాకు ఇంకా అంత స్టాండర్డ్ రాలేదు బ్రదర్. మనుషులు చనిపోతే వెళుతున్నాను కానీ కుక్కలు చనిపోతే వెళ్ళట్లేదు. లేదు బ్రదర్, ఖచ్చితంగా రావాలి బ్రదర్, చాలా బాధలో ఉన్నాం బ్రదర్, మీరు రాకపోతే ఎట్లా బ్రదర్ అది ఇది అన్నారు. వచ్చినప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాం లేండి బ్రదర్, కానీ కుక్క సమాధికి మాత్రం ఇప్పుడు రాలేను నేను. కుక్కకి నీ బాధ ఎలాగ తెలుస్తుంది బ్రదర్? విచిత్రం కాదా? అవునా కదా? అందుకని డెవలప్డ్ కంట్రీస్లో కుక్కలు దాదాపు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయి అనుకుంటా. వాళ్ళ కుక్క అంటే కోపం, దానికి ఒక పేరు పెట్టింటారు, సన్నేనో, టామేనో, బున్నేనో, బూనేనో, ఆ పేరుతోనే పిలవాలా. నేను ఎప్పుడైనా పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు మన విశ్వాసుల ఇళ్ళలో కుక్క కనిపించింది అనుకోండి, అయ్యో మీ కుక్క చాలా బాగుందని. కాదు బ్రదర్, ఇట్స్ ఎ టామీ బ్రదర్. దానికి ఒక పేరు, దానికి ఒక ఇంజెక్షను, దానికి ఒక ఐడి, దానికి ఒక ఇల్లు, దానికి ఒక పరుపు, దానికి ఒక నీళ్లు, దానికి ఒక పర్సనల్ డాక్టర్. ఇండియాలో మనుషులకే లేకుండా రోడ్ల మీద, ఫుట్పాత్ మీద ఉంటే కుక్కలకు డాక్టర్లు అక్కడ. ఏది ఎక్కువగా వ్యాపించి వర్ధిల్లుతూ ఉందంటే వెటర్నరీ డాక్టర్ అంటే డెవలప్డ్ కంట్రీస్లో. ఇక్కడ ఎవరైనా వెటర్నరీ డాక్టర్స్ వేసింటే ట్రై చేయండి. కుక్కకేం తెలుస్తుంది మనుషుల బాధ? దేవుడు కుక్కగా రాసాలడు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ చనిపోయారు. ఆయన కూడా ఒక కుక్కను పెంచుకున్నాడు. ఆయన చనిపోయింటే ఇలాంటి పెద్ద హాల్లో ఆయన శవపేటికి ఉంచున్నారు. చాలామంది సందర్శకులు వచ్చినారు, చూస్తున్నారు, వెళుతున్నారు. ఆయన పెంచుకునే పెంపుడు కుక్క కూడా దగ్గరకు వచ్చింది. దానికి కూడా ఒక చొక్కా వేశారు. అమెరికన్స్కున్న కల్చర్ ఏంటంటే ఎవరు చనిపోయినా మన మాదిరి ఉన్న డ్రెస్తో వాళ్ళు వెళ్ళరు, మళ్ళీ సెపరేట్గా స్నానం చేసి సూటు బూట్ వేసుకొని పోతారు. ఎందుకంటే
వాళ్ళకి వెళ్ళేటప్పుడు వారిని గనపరచాలని వాళ్ళ సాంప్రదాయం. కనుక దానికి కూడా డ్రెస్ వేసి దాన్ని అక్కడ తీసుకొని వస్తే యజమాని చూసింది, ఏం మాట్లాడలేదు కదా, అది ఏం చేస్తుంది, ఇంకా వెంటనే కూలబడింది. ఆ శవపేటికి దగ్గర కూర్చున్న ఆ కుక్కను మీడియా వాళ్ళు ఎవరో ఫోటో తీసి ఒక పత్రికలో పబ్లిష్ చేశారు. అప్పుడు నేను బయట ఆ పత్రిక చూశాను, ఆ ఫోటో చూశాను, ఆశ్చర్యం వేసింది. మనిషి సాధారణంగా భార్య పిల్లలు పడి ఏడ్చే ఫోటో వేస్తారు, కానీ కుక్క మీకు గుద్దోరలు పడితేది ఏడ్చి ఫోటో వేసారు. ఏంటంటే ఆ మీడియా వాళ్ళకు కూడా కుక్కను గురించి అంత అవగాహన ఉంది అని అర్థమవుతుంది. వాట్ ఎల్స్ ద డెడ్ డాగ్ విల్ డూ ఆర్ ఎ లివింగ్ డాగ్ విల్ డూ. బతికిన్న కుక్క యజమాని చనిపోతే అంతకంటే ఏం చేస్తుంది? అదే భార్యనో, అదే కొడుకో, అదే కూతురో, అదే కోడలో ఎవళ్ళనైతే అలాగే శవపేటికి దగ్గర అలాగే కూలబడిపోతారా? వెళతారు, తాకుతారు, ముచ్చుకుంటారు, ఏడుస్తారు, కేకలేస్తారు. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ అన్నీ ఒక్కసారిగా రిఫ్లెక్ట్ చేయటానికి ఆఖరిసారిగా తాడం తీసుకుంటారు. మనిషే, జంతువే. ఎనిమల్ కెన్ నెవర్ బి ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒక జంతువు మనిషిని కొరకు సబ్స్టిట్యూట్ కాదు. దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. మనుషులందరూ పాపం చేస్తూ పాపం యొక్క జీవితంలో ఉన్నప్పుడు పాపానికి పరిహారము ఒక జంతువు తీసుకురాలేదు. అందుకే దేవుడు అవసరమయ్యాడు. మనుషుని బాధ మనుషునికే తెలుస్తుంది. స్థూలంగా చెప్పాలంటే, ఇంకా విడిగా చెప్పాలంటే సిస్టర్స్ బాధ సిస్టర్స్కి తెలుస్తుంది, బ్రదర్స్కి తెలుస్తుంది, ఉద్యోగస్తుల బాధ ఉద్యోగస్తులకి తెలుస్తుంది, ఉద్యోగం లేని వాళ్ళ బాధ వాళ్ళకి తెలుస్తుంది, స్టూడెంట్స్ బాధ వాళ్ళకి తెలుస్తుంది, టీనేజర్స్ బాధ వాళ్ళకి తెలుస్తుంది, రిటైర్డ్ అయిన వాళ్ళది ఇంకా వాళ్ళది ఇంకో డిఫరెంట్ బాధ, వాళ్ళ బాధ వాళ్ళకి తెలుసు. ఎవరి బాధ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. అందరు మనుషులు కూడా మనం ఒకే తాడు దగ్గరే క్లబ్ చేయలేం కదా. కనుక రకరకాలైన మనుషులన్నీ బాధ భరించడానికి ఒక్క మనుషుడు అవసరమయ్యాడు. ఈజ్ ఎ గాడ్ మ్యాన్. ఆయనే దేవ మనుష్యుడు. ఆయన ఈ భూమి మీదకి దేవుడికి అద్దెకి వచ్చినాడు. మనుషుడికి ఎందుకు రావాలా? మనుషుని బాధ తెలుస్తుందని. అదొక ఊరు. ఆ ఊరిలో భార్యాభర్తలు ఉన్నారు. వారికి ఒకే ఒక కుమారుడు, ముద్దుల కుమారుడు. ఆ కుమారుని చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, చాలా బాగా చూసుకుంటూ వచ్చినారు. ఆ కుమారుడు 5వ తరగతి చదువుతున్నాడు. వాడు పుట్టుక రోజు వచ్చింది. వాళ్ళ డాడీ మమ్మీ ఇద్దరు కూర్చొని సోఫా సెట్లో హాల్లో మాట్లాడుతుంటే వెళ్ళాడు. డాడీ, రేపు నా బర్త్డే కదా. నీ బర్త్డే మాకు కూడా గుర్తుంది, మేము ఒక గిఫ్ట్ తీసుకురావాలనుకుంటాం. డాడీ, మీ గిఫ్ట్ వద్దులే డాడీ, కానీ నాకే కొన్ని డబ్బులు ఇవ్వండి, నేను బయటికి వెళ్ళి గిఫ్ట్ తెచ్చుకుంటా. వద్దురా, నువ్వు చిన్నోడు కదా, నువ్వేం తెచ్చుకోలేవు కదా అంటే, నాకు తెలుసులే డాడీ, నేను తెచ్చుకుంటా. ఎంత ఇవ్వాల డబ్బులు అంటే, ఒక 500 చాలే డాడీ అన్నాడు. ఏంటి కోరి ఒకే కొడుకుంటే 500 గిఫ్ట్ అంటే తల్లిదండ్రులకు చాలా తేలిగ్గా అనిపిస్తుంది కదా. అందుకే 500 రూపాయలు ఇచ్చినాడు. ఇంకా నేను ఏదైనా తెస్తాను అంటే, వద్దొద్దు, నాకు 500 చాలు అని అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నా అంటే, బయటికి వెళ్ళి అంగట్లో, దుకాణంలో లేదా షోరూంలో నేను ఒక గిఫ్ట్ తెచ్చుకుంటాను. నేను కూడా రానంటే, వద్దు, నా గిఫ్ట్ నేనే సెలెక్ట్ చేసుకుంటా, నేనే తెచ్చుకుంటా, నేనే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా. సరే, ఓకే కొడుకే కదా, లెట్ హిమ్ హ్యావ్ ఎ ప్రెటీ జాయ్. ఏదో చిన్న చిన్న సంతోషాలు ఉండని పిల్లవానికి అని తల్లిదండ్రులు వదిలేసినారు. వెళ్ళాడు ఒక మంచి కోటి ఇలాంటి స్థలాలకు వెళ్ళి పెద్ద గిఫ్ట్ సెంటర్లోకి వెళ్ళాడు. షోరూంలో అన్ని రకరకాలైన గిఫ్ట్స్ ఉన్నాయి. దాంట్లో బొమ్మల సెక్షన్ చూశాడు. అమ్మాయి బొమ్మలు ఉన్నాయి, అబ్బాయి బొమ్మలు ఉన్నాయి, జంతువుల బొమ్మలు ఉన్నాయి, తర్వాత ఫ్లవర్స్, పుష్పాల బొమ్మలు ఉన్నాయి. ఇలా రకరకాల బొమ్మలన్నీ చూశాడు. చూసిన తర్వాత చివరికి ఎందుకో నిలబడి ఒక చివరికి వెళ్ళాడు. ఒక మూలకు ఒక బొమ్మ షో పీస్లో పెట్టారు. అబ్బాయి బొమ్మ. ఆ బొమ్మ నాకు ఇరా అన్నారు. ఓహో, ఆ బొమ్మ నీకు కావాలా? ఇచ్చేస్తాంలే. ఎంతండి అది? 500. నేను కరెక్ట్గా 500 తెచ్చిన, సరిపోతుంది అనుకున్నాడు. తర్వాత ఆ షో పీసులు ఉండే బొమ్మ సేమ్ అలాంటిదే ఒక ప్యాక్ చేసి పెట్టింటారు కదా. ఆ గోడౌన్లో నుండి బొమ్మ తీసుకొని ఇచ్చినారు అబ్బాయికి. బాబు, ఈ బొమ్మ తీసుకెళ్ళిన ఆయన అని. ఇది కాదు నేను అడిగింది అదే కదా. అదే బొమ్మే, అది షోపీస్లో పెట్టాము, లేదా షోపీస్గా పెట్టాము షోకేస్లో. అదే బొమ్మ ఇక్కడ తీసుకొని వచ్చినాము, ఇది నువ్వు తీసుకెళ్ళంట. ఇది కాదు, నాకు అదే కావాలి. అది ఇది ఒకటే, ఒకే రంగే, ఒకే క్వాలిటీ, అన్నీ ఒకటే. అది షోపీస్లో, అది షోకేస్లో ఉంటుంది, ఇది మాత్రం బయట ఉంటుంది. ఇది తీసుకెళ్ళంటే, లేదు నాకు అదే కావాలి. లేదా అది ఇయ్యము, ఇదే తీసుకెళ్ళు. అదే కావాలా, అది ఇయ్యము, అదే కావాలా, అది ఇయ్యము, అదే కావాలా. ఇలా పోట్లాడుతుంటే ఆ దుకాణం యజమానుడు వచ్చినాడు. ఏంటి ఆ పిల్లోడితో గొడవ పడుతున్నావు అని సేల్స్ మ్యాన్ అడిగాడు. లేదండి, పలానా బొమ్మ సెలెక్ట్ చేసుకున్నాడు, ఆ షోకేస్లో ఉండే బొమ్మ, అదే మనం తీసుకొని వచ్చి ఇస్తే వద్దంటున్నాడు. బాబు, ఇది తీసుకెళ్ళాడు, ఇచ్చేది వద్దు, నాకు వద్దు, అదే కావాలా. ఇది ఒకటే బాబు, ఒకటే రంగు, ఒకటే క్వాలిటీ, ఒకటే మెటీరియల్, అన్నీ ఒకటే. ఇది తీసుకెళ్ళి, ఇది అవసరం లేదు, నాకు అదే కావాలి. అది ఇయ్యము, ఇది తీసుకెళ్ళు, అది ఇయ్యము, ఇది తీసుకెళ్ళు, అది ఇయ్యము, ఇది అదే నాకు కావాలా. చివరికి ఆ పిల్లోడు మొండిగేసుకున్నాడు. ఆ షోకేస్లో ఉన్న బొమ్మ ఇస్తేనే నేను మీ కొట్లో, షాపులో, దుకాణంలో నుండి బయటికి వెళ్తా, లేకపోతే వెళ్ళాను.
అప్పుడు యజమానుడు వచ్చినాడు, బాబు అది ఇటానికి కాదు, షోపీస్గా షోకేస్లో పెట్టాము, దాన్ని ఇయ్యము, ఇదే నువ్వు తీసుకెళ్ళు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, ఎందుకు ఆ బొమ్మ ఇయ్యరు? అప్పుడు ఆయన చెప్పిన జవాబు ఏంటంటే, ఆ బొమ్మకు 2 కాళ్ళు లేవు, కుంటిది. అప్పుడు ఈ పిల్లవాడు తనతో పాటున్న యజమానుడు, తర్వాత సేల్స్ మ్యాన్, ఇరుపరు కస్టమర్స్ వచ్చింటే తన ప్యాంటు కూడా మోకాల దాకా లేపి చూపించినాడు. ఇదిగో నా 2 కాళ్ళు కూడా కుంటివి, ప్లాస్టిక్ కాళ్ళు వేసుకొని ఇక్కడికి వచ్చినాను. కాళ్ళు లేని ఆ బొమ్మ యొక్క బాధ కాళ్ళు లేని నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? నిరాకరించబడిన బొమ్మ బాధ నిరాకరించబడిన నాలాంటి వాడికి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? అంగవైకల్యం కలిగిన బొమ్మ బాధ అంగవైకల్యం కలిగిన నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? తృణీకరించబడిన బొమ్మ బాధ తృణీకరించబడిన నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది? అవమానముతో కుమిలిపోతున్న బొమ్మ బాధ అవమానములో ఉన్న నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? ఆ బొమ్మ నాకియరా, ఆ బొమ్మ నాకియరా, ఆ బొమ్మ నాకియరా. దేవుని ప్రేమకు మనిషిని పక్షానికి దొరకదు ఉదాహరణ ఈ పాపాత్ముడైన మానవుడు. బొమ్మ లాంటి మానవుడు పాపం చేత కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి, తల ఇరిగిపోయి, మొండం ఇరిగిపోయి, యెషయా గ్రంథంలో చెప్పబడింది, అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనను స్వస్థత లేకుండా గాయము పచ్చి పుండ్లతో నా ద్రవం పైనుండి కిందకి దాకా కారుతుంటే ఈ మనిషిని బాధ కుక్కకు తెలుస్తుందా? ఈ మనిషిని బాధ దేవదూతలకు తెలుస్తుందా? ఈ మనిషిని బాధ లోకంలో వ్యక్తులకు తెలుస్తుందా? అందుకే దేవుడు మానవుడయ్యాడు. ఓ మానవుడా, ఇది నా నీ హాల్లోనికి నువ్వు ప్రవేశించినావు, దేవుడు నేను దీవించను కాక. కానీ నీ కొరకై యేసు ప్రభు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. నీ కొరకై శిలువ మీదకి వెళ్ళాడు, నీ కొరకై రక్తం కార్చాడు, నీ కొరకై చనిపోయాడు, నీ కొరకై సమాధి చేయబడ్డాడు, నీ కొరకై తిరిగి లేచినాడు. ఆ యేసు ప్రభు వారు నీ కొరకు దినాన రాబోతున్నాడు. నీ బాధ ఆయనకి తప్పెవరికి తెలుస్తుంది? నీ గాయాలు ఆయనకి తప్పెవరికి తెలుస్తాయి? నీ కన్నీరు ఆయనకి తప్పెవరికి తెలుస్తుంది? నీ అపరాధ బాధ ఆయనకి తప్ప ఎవరికి తెలుస్తుంది? నీ శిక్ష ఆయనకి తప్ప ఎవరికి తెలుస్తుంది? నువ్వు నిరాకరించబడ్డ ఆయనకి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? బైబిల్లో రాయబడింది, మనుషుల యొక్క అనుభవములు ఆయన సహానుభవం కలిగిన దేవుడు. ఈ రక్షకుడు నీకొద్దా? ఈ రక్షణ నీకొద్దా? ఈ పాప క్షమాపణ నీకొద్దా? ఈ ప్రేమ నీకొద్దా? ప్రజల్ని నిరాకరించినారేమో, తృణీకరించినారేమో, ప్రేమ భగ్నజీవి అయి తిరుగుతున్నావేమో. జీవితంలో కొంతమంది మనుషులు నిన్ను కొంతకాలం వినియోగించుకొని ఆ తర్వాత విసిరివేశారేమో, వాడు పారేశారేమో, త్రోసి వేశారేమో, తృణీకరించారేమో, నాకు అవసరం లేదని లోకము సమాజము వెలివేసిందేమో. ఇప్పుడు చెత్త కుప్ప దగ్గర ఉన్నావేమో. ఇదిగో ఇత్తడి సర్పము బండ మీద లేదా స్తంభం మీద పాత నిబంధనలు వేలాడినట్లు కొత్త నిబంధనలు లోకరక్షకుడు ఇత్తడి తీర్పును జ్ఞాపకం చేస్తూ మనిషిని యొక్క తీర్పును ఆ సిలువలో భరించిన ఆ రక్షకుడు ఆహ్వానిస్తున్నాడు. ఇంతగా ప్రేమించే దేవుడు ఎవరున్నారు? ఇంతగా పాపిని కరుణించే దేవుడు ఎవరున్నారు? ఇంతగా పాపి కొరకై ప్రాణం పెట్టడానికి దిగివచ్చిన దేవుడు ఎవరున్నారు? ఇంతగా పాపి కొరకై రక్తం కార్చిన వ్యక్తి ఎవరున్నారు? ఇంతగా పాపిని ప్రేమించేవారు ఎవరున్నారు? ఇంతగా పాపిని హత్తుకునేవారు ఎవరున్నారు? ఇంతగా పాపిని అలింగనం చేసుకునేవారు ఎవరున్నారు? ఒకే ఒక్కడు, ఒకే ఒక్కడు, ఒకే ఒక్కడు నీ కొరకై మానవుడిగా వచ్చిన ఆ దేవుడు పేరు యేసు. ఆ యేసు వద్దా? బిహోల్డ్ ఐ విల్ డూ మార్వల్స్, నేను అద్భుతములు మీ మధ్యలో చేస్తా. కనుక మొదటి అద్భుతం ఏంటంటే రక్షణ, పాపక్షమాపణ. దాన్ని ఇక్కడ మనం సామాన్యంగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే ద మిరకల్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృప మనుషుల పక్షాన అలాగ విస్తరింప చేయటానికి ఇష్టపడ్డాడు. రెండవది మనకు పరిచయమైన భాగాలు తొందరగా చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 11వ వచనం. నంబర్ చాప్టర్ 20 verse 11. సంఖ్యాకాండం 20:11. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. ద మిరకిల్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్. దేవుని మంచితనం అనే అద్భుతం ఇక్కడ జరిగింది. దేవుడు మోషేకి చెప్పాడు, వెళ్ళి ఆ రాయితో మాట్లాడిన ఆయన అంటే మోషేకి చాలా అప్పటికే ఇశ్రాయేలుని చూసి చాలా బాధేసింది.
అందుకనే ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలనా అని మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా. దేవుడు మాట్లాడమంటే కొట్టాడు. ఒక్కసారే బండ కొట్టబడేది, అది నిర్గమాకాండములో. మరలా పూటికి బండ కొట్టబడదు, ఇప్పుడు మాట్లాడమే. అలాగే యేసుప్రభు వారు ఒక్కసారే మన కొరకు సిలువ వేయబడేది, పూటికి ఆయన సిలువ వేయబడవలసిన అవసరం లేదు. ఒక్కసారి సదాకాలం నిల్చుండి ఆ బలి ద్వారా మనం తిరిగి ఆయన సంధిలో ప్రవేశించే భాగ్యంలోనికి తీసుకురాబచ్చాము. కనుక మొదటిది ద మిరకిల్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన కృప ఆశ్చర్యకార్యము, స్పీక్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ గురించి తెలియజేస్తుంది. రెండవది ద మిరకిల్ ఆఫ్ హిస్ గుడ్నెస్, ఆయన మంచితనానికి సంబంధించిన ఆశ్చర్యకార్యము, స్పీక్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, దేవుని వాక్యను లేదా ఆత్మను మనకు జ్ఞాపకం చేస్తుంది. మూడవది 17వ అధ్యాయం నిర్గమాకాండం 8వ వచనం. నిర్గమాకాండము 17వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చిండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు కలదాయను. ద మిరకిల్ ఆఫ్ హిస్ గ్రేట్నెస్. ఇక్కడ పోరాటం వచ్చింది. కొంతమంది అన్నారు, మోషే అహరోన్లేనా, మేము చేయలేమా అని అనుకున్నారు. అందుకని ఏర్పరచబడిన కర్రలు తీసుకుని వచ్చి అక్కడ ఉంచున్నారు. ఎవరిదైతే ఉదయానికి ఆ కర్ర చిగురిస్తుందో వారి విషయంలో దేవుడు పరిచర్య అప్పగించినాడు అనేది గుర్తించాలని వారు కోరినారు. కనుక ఆ 12 కర్రల మధ్యలో అహరోను కర్ర వారి కర్రల మధ్యలో నుండి చిగురించింది. చిగుర్చి ఉండెను, చిగుర్చి పువ్వులు పూసి బాదం పండ్లు కలదాయను. కనుక దేవుడు ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే దాని ద్వారా ఆయన గొప్పతనం ఏంటి. అందుకని ద మిరకిల్ ఆఫ్ హిస్ సర్వీస్, ఆయన పరిచర్లో మనం కూడా చిగురించి వర్ధిల్లాలని. దిస్ ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్. పునరుత్థాన శక్తి యొక్క సామర్థ్యాన్ని గురించి జ్ఞాపకం చేసే ఇది అపూర్వమైన అందమైన దృశ్యము. 4వ అద్భుతం సంఖ్యాకాండము 11వ అధ్యాయము. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. నంబర్స్ చాప్టర్ 11. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం నుండి కొన్ని సంగతులు రాసినారు. నేను 20వ వచనం. నంబర్ చాప్టర్ 11 verse 20. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20వ వచనం. 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. ఏలైనగా మీరు మీ మధ్యన యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదాచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి. కానీ కింద వచనాలు మనకు చూస్తే వాళ్ళు ఇశ్రాయేల్ మాంసం కావాలని కోరారు. దేవుడు బలమైన గాలిని పంపించి సముద్రంలో నుండి పూరేళ్ళను రప్పించి పాలెం చుట్టూ పరిచినాడు. సముద్రంలో నుండి చేపలు రావాలి కానీ పూరేళ్ళు ఎలాగొస్తాయి? దట్స్ గాడ్స్ మిరకిల్. అది దేవుని యొక్క ఆశ్చర్యం. కనుక పూరేళ్ళు వచ్చినాయి, పాలెంలో ఉన్నాయి, ప్రజలు వెళ్ళినారు. ఆవరం అంటున్నారు. అంతకాలం నాన్ వెజిటేరియన్ లేకుండా మనకు ఒక వారం లేకపోతేనే అసలు ఉండలేము. ఏం తింటాం? ఎప్పుడు ఈ సాంబార్ రసం అని అనుకుంటాం. కనీసం ఎగ్ అయినా తిందాం, కనీసం చేపలైనా తిందాం, కనీసం ఏదో ఒకటైనా తిందామని నాన్ వెజిటేరియన్కి అలవాటైన వాళ్ళు సాధారణంగా వెజిటేరియన్ అంతకాలం తింటారంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కనుక వీళ్ళు ఇంతకాలం ఇబ్బందిగా వెజిటేరియన్ తిన్నారు. అందులో ముఖ్యంగా క్రైస్తవులు, ఇశ్రాయేలీలు. అవి కూడా వీళ్ళకి నాన్ వెజిటేరియన్ అవసరమైంది, మాంసాహారం అవసరమైంది, కావాలనుకున్నారు. కనుక దేవుడు దాన్ని కూడా వారి కొరకే సిద్ధపరిచినాడు. దిస్ ద మిరకిల్ ఆఫ్ గాడ్స్ సప్లై. దేవుడు వారి అక్కరను వారి కొరకే తీర్చడానికి ఆయన ఇష్టపడినట్లు వాక్యం ద్వారా మనం చూస్తాం. దీనికి ఒక పేరు పెడదాం, ద మిరకిల్ ఆఫ్ గాడ్స్ గైడెన్స్. దేవుడే వారిని అలాగూ వారు కోరినది వారికి అనుగ్రహించను కానీ వారి ప్రాణములకు క్షీణత కలగచేసిను. 5వ అద్భుతం చూసి ముగిస్తామా? నిర్గమకాండము 40వ అధ్యాయము. ఎక్సడస్ చాప్టర్ 40 verse 34. నిర్గమకాండం 40వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమున కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ద మిరకిల్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ.
దేవుని మహిమ దేవుని మందిరంలోనికి దిగివచ్చటనే అద్భుతం. మహిమ ఇశ్రాయేలీయులకు సొంతం. అందుకే పౌలు రాస్తున్నాడు కదా, మహిమ ఇశ్రాయేలుకి చెందిన, గ్లోరీ బిలాంగెత్ అంటూ ఇజ్రాయెల్. కనుక అది పాత నిబంధనలు అలాగొచ్చింది. దేవుని యొక్క మందిరం మీదకి దేవుని యొక్క మహిమ వచ్చింది. ఇది నేను అలాగుండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ కాబోధ వలె ఉండకుందుము గాక, దేవుని మహిమ ప్రభావం వెళ్ళిపోయిందని చెప్పబడకుండాను గాక, దేవుని మహిమ మన మధ్యలోనికి, మన సాక్ష్యంలోనికి దిగివచ్చును గాక, మన సహవాసంలోనికి దిగివచ్చును గాక. కనుక ఇప్పటిదాకా ఈ 5 అద్భుతాల గురించి దేవుడు ఎలాగో వారి మధ్యలో చేస్తూ వచ్చినాడో వాకి గమనంలోనికి వచ్చిన, అది 1941 సంవత్సరం మే జూన్ మాసాలు దేవుని దాసుడైన భక్సింగ్ గారు తమిళనాడులోని హిల్ స్టేషన్ అయిన కానూరులో కొంతకాలం దేవుని మీద ఆధారపడి ప్రార్థన ద్వారా కొన్ని సంగతులు తెలుసుకోవాలని కనిపెడుతున్న దినాలవి. దాదాపు 2 మాసాలుగా 1941లో ఆ కానూరు కొండల మీద ఆ దైవజనుడు ప్రార్థన చేసి కనిపెడుతుండగా దేవుడు ఒకసారి అన్నాడంట, నువ్వు నా చిత్తం నెరవేర్చడం ఇష్టమేనా, నా చిత్తం కొరకు ఏమైనా త్యాగం చేయగలవంటే అప్పుడు భక్సింగ్ గారు అన్నారంట, ప్రభువా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము, ఐ కెన్ పే ఎనీ ప్రైస్ టు అకంప్లిష్ దై విల్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఎంత క్రయమైనా చెల్లిస్తానని. అప్పుడు దేవుడు తన వాక్యంలో నుండి ఈ మాట మాట్లాడాడు. నిర్గమకాండం 34:10, బిహోల్డ్ ఐ విల్ మేక్ ఎ కవెనెంట్ అండ్ ఐ విల్ డూ మార్వల్స్. నేను ఒక నిబంధన చేస్తా మీతో, నేను అద్భుతాలు చేస్తా, ఏ జనము మధ్య చేయబడిన అద్భుతములు నేను చేసేదని. ఈ వాక్యము దేవుని దాసుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అప్పుడు జూన్లో నిర్ణయం చేసుకొని జూలైలో 1941 జూలై 12 యెహోషామలు ఈ వాగ్దానమును ఆధారం చేసుకుని దేవుని దాసుడు కొంతమంది పరిచారకులు ఆ క్యాంపస్లో లేదా కాంపౌండ్లోనికి అడుగుపెట్టారు. అది మొదలుకొని ఇప్పటిదాకా దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన దినాల్లో చేశాడు, మన దినాల్లో కూడా చేస్తూనే ఉన్నాడు. ఆయన దినాల్లో ఆయన విశ్వాసం బట్టి చేశాడు, మన దినాల్లో మనకున్న పరిమితిని బట్టి చేశాడు. ఈ పరిచర్య ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కొనసాగిస్తామా? మూసేస్తామా? కొనసాగిస్తామా? మంట ఆర్పేస్తామా? బలిపీఠం మీద అగ్ని మండేటట్లు చేస్తామా? లేదా మండకుండా ఆఫ్ చేస్తామా? జవాబేంటి? ప్రభు, ఆ దాసునంత గొప్పవాళ్ళమేం కాకపోవచ్చు, కానీ మేము కూడా వారితో పాటు నిలువబడి ఈ వాగ్దానం క్లెయిమ్ చేయాలని కోరుతున్నాం. ఈ వాగ్దానము తీసుకున్న దేవుని సేవకుడు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడి దినాన్ని మన మధ్యలో ఉన్నాడు. బిహోల్డ్ ఐ విల్ డూ వండర్స్. నేను మీ మధ్యలో అద్భుతాలు చేస్తా. ఈ తెల్లవారుజామున ఇక్కడి నుండి వెళ్ళక మనపు ఎలాగొచ్చో అలాగే వెళ్ళొద్దు. ఇంత దాకున్న జీవితం ఇంకొద్దు ప్రభువా, ఇది మొదలుకొని నా జీవితంలో అద్భుతాలు చేయాలని కోరుతున్నాను. నేను కూడా ఇతరులకు అద్భుతంగా మార్చబడాలని కోరుతున్నాను. నన్ను వాడుకోవా. ప్రార్థన.